రోడ్డు మీద ఉన్నప్పుడు కూడా మీరు గమనించండి, ఎవరైనా వచ్చి ఒక రూపాయి ఇవ్వండి, 2 రూపాయలు ఇవ్వండి అని అన్నప్పుడు కూడా దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తాడు. మీరు ఇస్తారా ఎవరా, దేవుని మాట వింటున్నారా వినట్లేదా అని పరిశీలన చేస్తాడు. నేను అడిగినా నేను కుర్చీలు తీసుకోవద్దని వెళ్ళి ఆ కుర్చీలు తీసుకొని అక్కడ వారికి డబ్బులు కట్టి వచ్చేస్తా, ఫోన్ వచ్చి ఒక చోట ఆగాను. ఈలోపు ఒక అతను వచ్చాడు. అతను చూస్తే ఎలా ఉన్నాడంటే, అసలు ఈ ఊరు కాదు, ఈ ప్రాంతమే కాదు, ఇక్కడి నుంచి వచ్చాడు, అసలు మాట కూడా తెలియదు. అలాంటి పరిస్థితులు వచ్చి నా దగ్గరికి వచ్చి, అయ్యా ఒక 2 రూపాయలు ఇవ్వవా అని అంటున్నాడు. 2 రూపాయలు ఇవ్వని అడగగానే నాకు అనిపించింది, నాకు ఎందుకు వెంటనే ఆలోచన వచ్చింది, దేవుడు మనల్ని ఒక్కొక్కసారి పరీక్షిస్తాడు. ఏదైనా మనం ఒకరికి ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా అని. వెంటనే జేబులు చూస్తే 20 రూపాయల కాగితం ఉంది. అంటే నేనేదో దాన ధర్మాలు చేశాను, పుణ్యాత్ముని ధర్మాత్ముని అని మీకు చెప్పట్లా. ఆ సమయానికి నా జేబులో ఒక 20 రూపాయలు ఉంటే అది తీసి అతనికి ఇచ్చాను, మామూలుగా వెళ్ళిపోయాడు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, మనము భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా మార్చబడాలంటే మొదట దేవుని మాట వినాలి, ఆయన చెప్పే మాటను వినాలి. నా కుమారుడా, నీవు నా మాటను ఆలకించిన ఎడల నువ్వేమవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు అని సొలొమోను గ్రంథకర్త అక్కడ ఉన్నటువంటి మనలాంటి వారికి ఆ మాటలు తెలియచేస్తున్నాడు.